13 years. 100% ఉందండి. వీళ్ళకి ముగ్గురు పిల్లలు అండి. ముగ్గురు చదువుకుంటున్నారు. ఎవరు ముగ్గురమ్మ పిల్లలు మీకు? ఎవరు? ఈ బాబు పాప స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్ ముగ్గురికి 13 పడింది, 13,000 పడింది. ముగ్గురికి వచ్చి దీనికేమో నెలకు 6,000 చొప్పున సంవత్సరం అంతా కూడా పెన్షన్. పింఛను 6,000. ఎంత ఇచ్చిన పాప వీళ్ళు సాగడం మీకు ఇబ్బందే, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం పేరమ్మా? ఏం పేరు? రూపేష్. వెరీ గుడ్, నైస్ నేమ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. వెరీ గుడ్. నేను మాట్లాడతాను సార్. కనిపించండి ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర. ఎంతమంది పిల్లలు మీకు? 5 పిల్లలు. ఈ 5. ఓకే ఓకే. పెద్ద ఇంటర్మీడియట్. నువ్వు ఇంటర్మీడియట్ కదమ్మా, ఫస్ట్ ఇయర్ చేరావు. ఫస్ట్ ఇయర్ చేరారు. వీళ్ళకి ఈ నెలలో పడతాయండి. వీళ్ళ నలుగురికి 4 13 పడ్డాయి. 52,000 పడింది. ఇప్పుడు ముగ్గురు పిల్లలకి 3 13 39,000 వచ్చింది. మిగిలిన అమౌంట్ 72,000, 6,000 చొప్పున 6 పనులు 72,000 అనిపించింది. 6,000 రూపాయలు. గవర్నమెంట్ ఇప్పుడు 1,11,000 ఈ సంవత్సరం వచ్చిందమ్మా. ట్విన్స్ ఇద్దరు, అందుకనే ఒక రకంగా ఉంటారు. ఏం చదువుతారు మీరు ఇద్దరు? ఏ క్లాస్? 6th క్లాస్. మొన్న తల్లికి వందనం డబ్బులు వచ్చినాయి. ముగ్గురికి వచ్చినాయి. ముగ్గురికి ఈవిడికి 6,000 పెన్షన్ వస్తుంది. ఇదేంటి 1,11,000. చెప్పండి. మీ వీళ్ళిద్దరికి వచ్చింది కమ్మా? ఫ్రెండ్స్ ఇద్దరికి వచ్చింది కమ్మా? ఏం పేరు నీ పేరు? ఇప్పుడు ఇద్దరు బిడ్డలకి వచ్చింది కదా, ఇద్దరికి 13,000 వచ్చింది. ఈ అబ్బాయికి ఏమో పింఛన్ వస్తుంది. పెద్ద బాబు హుషారుగా ఉంది. ఏం పేరు నీ పేరు? ముగ్గురికి వచ్చింది. ఒక సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు, మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ నియోజకవర్గంలో మరి ఇంటింటికి తిరుగుతున్నప్పుడు కానీ, ఇక్కడ ఎవరైతే మరి లబ్ధిదారుల్ని పలకరించినప్పుడు కానీ, ప్రతి ఇంటిలోనూ కూడా, ప్రతి గడప నుంచి కూడా చాలా ఆనందం, చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు, ఈ కూటమి ప్రభుత్వ పాలన చాలా బాగుందని ముక్త కంఠంతో వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే వృద్ధులు వితంతులకి 1,000 రూపాయలు పెంచారు, దివ్యాంగులకి 3,000 రూపాయలు పెంచారు. అది అంటే ఎక్కడ 250 రూపాయలు, ఎక్కడ 1,000 రూపాయలు, 3,000 రూపాయలు పెంచినటువంటి పెన్షన్. అదేవిధంగా ఆయన మొదటి సంవత్సరం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఈవేళ మొదటి సంవత్సరంలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి మా ఇంటి బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తూ ఉన్నారని చెప్పి ఈవేళ మహిళలు ఈవేళ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే నేను చెప్పడం కాదు, ఇప్పుడు స్వయంగా మీ మీడియా మిత్రులు చూశారు. మా ఇంట్లో 2 బిడ్డలు ఉన్నారు, 26,000 వచ్చింది. మా ఇంట్లో 3 బిడ్డలు ఉన్నారు, 39,000 వచ్చింది. మా ఇంట్లో 4 బిడ్డలు ఉన్నారు, 52,000 వచ్చిందని ఇప్పుడే మనం చెప్పినటువంటి పరిస్థితి. ఇంకొక మరి మైనార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పారు, మా ఇంట్లో 5 బిడ్డలు ఉన్నారు, 65,000 రూపాయలు వస్తుందని. ఎక్కడ విసుగు విరామం అనేది లేకుండా ప్రతి వ్యక్తిని కూడా ఆప్యాయంగా పలకరిస్తూ, మరి ఇంటి సభ్యుడిగా ఆ యొక్క ఓటర్ని గౌరవిస్తూ, మరి ఎప్పుడో తెల్లవారుజామున 3 గంటల నుంచే మరి ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేసేటువంటి విధానం ఏదైతే మరి రామ్మోహన్ రావు గారితో కానీ, ఇటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి, మానవత్వం ఉన్నటువంటి నాయకుడు రామ్మోహన్ రావు గారు. మరి అటువంటి రామ్మోహన్ రావు గారి నియోజకవర్గంలో ఈరోజు కూడా నేను ఏదైతే ఇక సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగం పంచుకున్నందుకు మరి చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం.